ఒక కంపెనీకి మీ హయాంలోనే పర్మిషన్ రావడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ కూడా తిరుగుబాటు జరిగింది. అయినా మీరు అక్కడ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చారు. ఆఫ్ కోర్స్ దీనికి కేంద్రం పర్మిషన్లో కూడా కావాలేమో, బట్ 70-30% కొంత ఉంటుంది. అంటే మొత్తానికి సరే మేము పర్మిషన్స్ ఇచ్చాము అనేది ఏదైతే ఉందో సరే, కంపెనీలకు పర్మిషన్స్ ఇవ్వటము అంటే ప్రభుత్వాలు ఇవ్వటం అనేది అది కొత్త కాదు. అది దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో అన్ని చోట్ల జరిగేదే. సరే, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సరే ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ ప్రజల యొక్క అభిప్రాయాన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో మనందరికీ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఆ వైపుగా ఆలోచించాలనేదే మేము కూడా ప్రతిసారి మేము చెప్తూ వస్తున్నాం. సరే, మేము గతంలో ఒకవేళ ప్రజలు దాన్ని వ్యతిరేకించి ఉండి లేకపోతే ఖచ్చితంగా దీన్ని మూసేయాలని చెప్పేసి అని అన్న మేము అడుగు ముందుకేస్తే అది మా వైపు నుంచి కూడా పొరపాటు జరిగినట్టే అవుతుంది. మీరు కూడా చిత్తనూరు సంబంధించి ఎక్కడ భూసేకరణ కనీసం చేయకుండానే చేస్తున్నారు అనేది కూడా ఒక ఆరోపణ. అదే ఒకవేళ అట్లాంటి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు విస్తృతంగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు అనుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వాలు ఆలోచించాలి. అది ఏ ప్రభుత్వం అయినా సరే ఆలోచించాల్సిందే. ఇప్పుడు అంటే ఎప్పుడు అది ఆలోచించటం కాదు. వెంకటరెడ్డి గారు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కటే మిత్రమా, ప్రజా అభిప్రాయ వ్యతిరేకంగా పనిచేసిందా లేదా ఆ పాయింట్ చెప్పండి. ఆలోచించాలని జనరల్ కామెంట్స్ చెప్పకండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ చర్య తీసుకున్నదా లేదా? స్ట్రైట్ క్వశ్చన్. గతంలో మీరు ప్రజాభిప్రాయం తీసుకోకుండా ప్రజల్ని కనీసం సంప్రదించకుండా భూసేకరణ చేసి కంపెనీలకు పర్మిషన్ ఇచ్చారు. ఈసారి అది లేదు. వెంకరెడ్డి గారు, దయచేసి మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకని అంటున్నా నేను. మేము మీకు ప్రతిసారి చెప్తున్నా, వినండి. మీరు తొందరపడితే ఎట్లా? మేము ఒకవేళ అటువంటి యాటిట్యూడే ప్రదర్శించి ఉంటే ఈరోజు ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు కదా, ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు కదా, అధికార పక్షం కాదు కదా. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడాలి? అధికారంలో గురించి, అధికారంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి. మనం అధికారంలో గురించి దాని గురించి మాట్లాడకుండా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? మిత్రమా, గతంలో అధికారంలో చేసిన నిర్ణయాలు తప్పు అని చర్చ ఇవాళ జరుగుతున్నది కాబట్టి మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. సార్, మేము ఒకవేళ తప్పు జరుగుంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా. ఈ రోజు జరిగిందా లేదా మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. నేను అదే అంటున్నాను. మళ్ళీ అదే మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు మాకు ప్రతిపక్షం ఎందుకు కూర్చోబెట్టారు? మీరు చెప్పండి. స్ట్రైట్ క్వశ్చన్. మీరు చెప్పండి, మాకు ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోబెట్టారు? మీరు చెప్పండి. మాకు ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోబెట్టారు సార్? ఒక మాట చెప్పండి. మీరు మాకు ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోబెట్టారు అంటే ప్రజాభిప్రాయం మాకు వ్యతిరేకంగా ఉందనే కదా. మా ప్రజాభిప్రాయం మాకు వ్యతిరేకంగా ఉందనే కదండి. వెంకరెడ్డి గారు, మీరు వెంకరెడ్డి గారు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామా అధికార పక్షంలో ఉన్నామా? వ్యతిరేకించారనే కదా. మేము చేసిన నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారనే కదా. అర్థం చేసుకోండి. వెంకటరెడ్డి గారు, మీరు ఏ రకంగా మాట్లాడుకున్నా, ఏ రకంగా మీరు చెప్పినా మేము ఒకటే చెప్తున్నాము. వినండి, జరిగింది కాబట్టి ప్రజలు కూర్చోబెట్టిరండి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టిన తర్వాత ప్రజా వ్యతిరేకత వచ్చిన తర్వాత నిర్మోహమాటంగా మేము వెనక్కి తీసుకున్నాము. మేము చెప్తున్నాం ఆ మాట. అవును, దానికోసం 2 సంవత్సరాల కాలం తీసుకొని అనేక మందిని చంపి కార్లతో తొక్కించి వాళ్ళని చంపేసి వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ కుటుంబాలని సర్వనాశనం చేసి వాళ్ళ జీవితాన్ని ధ్వంసం చేసి వాళ్ళ పొలాన్ని గుంజుకొని వాళ్ళ జీవితాలని ఆగమాగం చేసిన మీ పార్టీ గురించి మాట్లాడడం అతి తక్కువగా మాట్లాడితే మంచిది. మీ బండాగారం అంతా బయట పెట్టొచ్చు. ఇప్పుడు మాట్లాడుకోవడానికి చాలా ఉంది. వాళ్ళ జీవితాలని నాశనం చేసిరండి. ఇక్కడ ఎవరిని చంపలేదు. ప్రజా ఉద్యమాలు కాదు. అక్కడ డ్రైవర్ కార్లు పెట్టి తొక్కిచ్చి చంపలేదా? బస్సులు పెట్టి తొక్కిచ్చి చంపలేదా? మీ ఎమ్మెల్యే నాయకులతోనే కదా తొక్కిచ్చి చంపింది. అక్కడ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మీరు దయచేసి దాని విషయంలో మాట్లాడకండి. చాలా ఉన్నాయి మాట్లాడుకుంటే. మేము ఎక్కడ ఎవరిని చంపలేదు. ప్రభుత్వ విధాన పరంగా ఏదైనా ఉంటే దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసి ఎవరిని చంపలేదు. ప్రజా ఉద్యమాలు ఏవైనా వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. కొన్ని ఆలస్యంగా అర్థం చేసుకుంటారు, కొందరు తొందరగా. ప్రజా ఉద్యమాలు రావడం తప్పలేదు, కానీ ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత ఉద్యమాలు వస్తేనే. మీరు ప్రజాభిప్రాయం తీసుకోకుండా కంపెనీలకు పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారు, నిరసన ఎదుర్కొంటున్నారు. శ్రీకాంత్ గారు, నేనేమంటున్నానంటే
ప్రజా అభిప్రాయాలు వస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిందే అంటున్నా. అది మా ప్రభుత్వమైనా ఆలోచించాల్సిందే అంటున్నా. మీరేమంటున్నారు? మేము అప్పుడు చేయలేకపోయాం కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నాం అంటున్నారు. ప్రజలు ఏం చెప్తున్నారు అంటే మేము విరుద్ధంగా పోయినామనే చెప్తున్నారు కదా. మాకు ఈ రోజు కోటేశ్వరరావు గారు, అది ఏ రకంగా మీరు ఒక విషయం ఆలోచించకుండా మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కరెక్ట్ కాదు. మేమేమంటున్నాము, మీరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన నిర్వాహకం ఏంది? అనేక మందిని కొట్టి విపరీతంగా ధ్వంసం చేసి వాళ్ళ ఇళ్లలో కరెంటు తీసి వాళ్ళని 3rd డిగ్రీలు ప్రయోగించి లోపలేసి కొడుతుంటే ఇది కరెక్ట్ అని మాట్లాడతారా? ఈ విషయాలలో మాట్లాడండి. మీరు మాట్లాడాల్సింది జీవితాలు ధ్వంసమైన విషయాలు మాట్లాడకుండా మీరు వేరే విషయాలు తీసుకొచ్చి మేము అట్లా చేసినాం కదా, ఆ రకంగా లాగొద్దు. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఒకటి, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పర్మిషన్లు అంటూ ఇవాళ సర్కార్ మొత్తం సాక్ష్యాధారాలతో సహా పెడుతున్నారు వీళ్ళు ఇచ్చిన పర్మిషన్లు అని చెప్పేసి. గతంలో చిత్తనూరు కానీ దిలావర్పూర్ కానీ లగచర్ల వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతిపక్షాలు తిరగబడితేనే